వీడియోని మొదలుపెట్టే ముందు పుట్టపర్తి సాయిబాబా ఇష్టమున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అయితే సత్యసాయిబాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. ఈయనను గురువు అని, భగవంతుడి అవతారం అని కొందరు విశ్వసిస్తారు. ఈయన 2011 ఏప్రిల్ 23న చనిపోయారు. మరియు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయిబాబాను ఆదరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇంతమంది భక్తజనులు నమ్మేటి ఈయన గురించి తెలుసుకుందాం పదండి. అయితే సత్యసాయిబాబా 1926లో పెద్ద వెంకటప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకి ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక ఈయనకు సత్యనారాయణ రాజు అని పేరు పెట్టారు. మరియు ఈయన పుట్టిన సమయంలో ఇంట్లో చాలా వింతైన సంఘటనలు జరిగాయి. అవేంటంటే ఇంట్లోని సంగీత వాద్యాలు వాటికవే మోగాయట. ఆ తరువాత బుక్కపట్న గ్రామంలోనే సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. మరియు చిన్న వయసులోనే నాటకం, సంగీతం, కవిత్వం ఇలాంటి కళల్లో ప్రదర్శన చూపించాడు. ఆ తరువాత అరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. అలా కొంతకాలం తరువాత మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన అనగా తేలుకుట్టినట్టు కనబరిచాడు. మరియు ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పులు కనబడ్డాయి. ఒక్కొక్కసారి అయితే సమాధి స్థితిలో ఉన్నట్టు కూర్చునేవాడు. మరియు పురాతన శ్లోకాలు కూడా చెప్పేవాడు. ఇక ఆహారం కూడా ఒక 2-3 రోజుల పాటు తీసుకునేవాడు కాదట. మరియు 1940లోనే తాను షిరిడి సాయిబాబాకు చెందిన ఫకీరు అవతారం అని ప్రకటించాడు. అలా సత్యసాయి అని తనకు తానే పేరు పెట్టుకున్నాడు. మరియు అదే సంవత్సరం అక్టోబర్ 20న అంటే తనకు 14 ఏళ్ల వయసులో తన చదువును వదిలేసి నన్ను నా భక్తజనులు పిలుస్తున్నారని 3 ఏళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలో ఒక తోటలో చెట్టు కింద గడిపాడు. అప్పటి నుండి అతనికి ప్రజాదరణ మొదలయ్యింది. అలా అతని దగ్గరికి వచ్చే ప్రజలతో అతను భజనలు చేయించేవాడు. అలా ఆ సమయంలోనే ఆ ప్రజలకు తాను సాయిబాబాకు చెందిన కొత్త అవతారం అని ప్రకటించాడు. మరియు 1944లో అప్పుడున్న భక్తులందరూ కలిసి ఆయనకు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం దాన్ని పాత మందిరం అని కూడా పిలుస్తారు. మరియు ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలైంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1963లో భవిష్యత్తులో ప్రేమసాయిగా అవతరిస్తానని చెప్పాడు. మరియు సత్యసాయి బాబాకు 2 అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమైంది. అప్పటి నుండి చక్రాల కుర్చీ వాడడం ప్రారంభించారు. మరియు 1958లో సత్యసాయిబాబా అనుచరులు కలిసి సనాతన సారథి అనే ఒక అధికారిక పత్రికను ప్రారంభించారు. మరియు 1960 నుండి సత్యసాయిబాబా గురించి తెలిసి ఇతర దేశాల నుండి భక్తులు రావడం మొదలైంది. అలా 2011లో మూత్రపిండాల మరియు ఛాతీ సంబంధిత వ్యాధులతో మార్చి 28 చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. అలా సత్యసాయి బాబా ఏప్రిల్ 24 ఉదయం 7:40కి తుది శ్వాస విడిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.